వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తీరుమారని బుద్ధితో అంతర్జాతీయ సమాజం ముందు తన పరువు పోగొట్టుకుంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ విషయంలో అడ్డగోలు వాదనలతో సొంత వాళ్లతోనే తిట్టించుకుంటుంది. నిర్ణయం సరిగ్గానే తీసుకుంది అని అనుకునే లోపే మరో వాదన తెరపైకి తెస్తూ విమర్శల పాలవుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరు విమర్శల పాలవుతుంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ క్రికెట్ టోర్నమెంట్ ను తమ దేశంలో నిర్వహించాల్సి ఉన్న పీసీబీ భారత్ విషయంలో అడ్డగోలు వాదనతో పరువు పోగొట్టుకుంటుంది. ఇరు దేశాల సంబంధాల మధ్య సున్నితమైన విషయాలకు తోడు భద్రతాపరమైన కారణాలతో పాక్ కు వెళ్లేందుకు భారత్ నో చెబుతున్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ బోర్డు ఐసీసీ కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తమ దేశంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగాలని భారత్ జట్టు పాక్ వచ్చి ఆడి తీరాల్సిందని పట్టుబడుతున్న పీసీబీని మెట్టు దిగేలా చేసింది ఐసీసీ. హైబ్రిడ్ విధానంలో టోర్నమెంట్ నిర్వహణకు పీసీబీ ఓకే చెప్పేలా చేసింది. కానీ హైబ్రిడ్ విధానానికి ఓకే చెబుతూనే పీసీబీ మరో మెలిక పెట్టింది. భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నమెంట్ల మ్యాచ్ల కోసం తాము భారత్ కు వెళ్లి ఆడేదే లేదని చెబుతుంది. అలాగే తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో ఇతర దేశాల్లో నిర్వహించాల్సి వస్తున్న కారణంగా తాము నష్టపోతామని, అందుకు ఐసీసీ తమకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని అడుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి ఆదాయం ఎక్కువగా రావాలని కోరుకోవడం వరకు ఓకే, కానీ తాము భారత్ కు వెళ్లేదే లేదని చెప్పడం పైన పీసీబీ తీరుపై విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. ఇది సరికాదంటూ స్వయాన పాక్ మాజీ క్రికెటర్లే కామెంట్ చేస్తున్నారు. భారత్ జట్టు పాక్ రావాలని అనుకోకపోవడం వాళ్ళ సొంత విషయం, కానీ మన జట్టును భారత్ కు పంపించబోము అని చెప్పడం మాత్రం తప్పు. ఖచ్చితంగా పాక్ ఇండియా వెళ్ళాలి. సొంత దేశంలో ఇండియాను ఓడించేలా మన జట్టు ఆట తీరు ఎదగాలి. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలి. అంతేకాని వాళ్ళు రావడం లేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని మాట్లాడొద్దు. ఆ దేశానికి మన దేశం స్నేహహస్తం చాటాలి అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అన్నాడు. భారత్ కు వెళ్లేదే లేదన్నది ఓ పిచ్చి నిర్ణయం అంటూ పీసీబీ గాలి తీసి పారేశాడు. ఇక మీరు మారరా అంటూ తన ఓపెన్ కామెంట్తో పాక్ క్రికెట్ బోర్డును ఇరుకున పెట్టేశాడు. దీంతో పీసీబీ పరువు మళ్లీ పోయింది. నిజమే, షోయబ్ అఖ్తర్ అన్నట్టు తమ క్రికెటర్లను ఇండియాకు పంపించి స్నేహహస్తం ఇవ్వడమే ఇప్పుడు పాక్ ముందున్న ఆప్షన్. అలా చేయలేని పక్షంలో తమ దేశ ప్రభుత్వంతో అయినా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించాలి. భారత జట్టును తమ దేశానికి పంపించేందుకు ఒప్పించాలి. అది కుదరదు అనుకున్నప్పుడు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాన్ని పాటించాలి. అలా కాకుండా ఆదాయ మార్గాన్ని కూడా కాలదనుకుంటే పీసీబీ ఇక మారేది లేదు, ఎదిగేది లేదు అన్నది నిజం. ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మరి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీసీబీ చేస్తున్న వాదన సరైందేనా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.